వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కరణం నక్షత్రమ్మ టీచర్ ఆగస్టు 15న 87వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాండ్లు, ముని మనవరాలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శ్రీమతి ఎం జోస్పిన్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ, కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవాది కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమపూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విహాన్వి ఇవాంజలిన్ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, కీర్తిశేషులు తిర్లంగి నిర్మల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నాగభూషణరావు, గుణశేఖర్, శశిధర్, అర్లప్ప, అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, దాసరి బాలకుమార్, రమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పావులూరి జోసఫ్ కుమార్, రాహేలు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ అపూర్వ, రోషిణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, దూసి శ్రావణ్ కుమార్, భవానీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ విధాత్రి, మోదిత్, గౌరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా,
ఈనాటి సువిశేషములో యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నది ఏమిటంటే, ఎక్కడైతే నా పేరట 2 లేక 3 గుమికూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అని అభిమిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు అయితే మన మధ్య ఉండడానికి సిద్ధము. మరి నీవు నేను కలిసి జీవించడానికి, కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధమా? ఆత్మపరిశీలన చేసుకొని మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని ముందు పశ్చాత్తాపడి ఈ దివ్య పూజా బలిలో కడుయోగ్యముగా మన పాపాలను ఒప్పుకొని దేవుని ముందు పాపక్షమాపణను పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడును వేద సాక్షియునైన పునీత మాక్సిమిలియాను మరియ కోల్బేను, నిష్కలంక కన్య అయిన మరియ మాత పట్ల అత్యంత భక్తితో నింపితివి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహముతోనూ సోదర ప్రేమతోను జీవింపజేసితివి. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా మేము కూడా నీ మహిమ నిమిత్తము మా తోడి వారిని ప్రేమతో సేవించున్నట్లును, మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తుని పోలి జీవించున్నట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము హెచ్కీయులు గ్రంథము 9వ అధ్యాయము వచనములు 1 నుంచి 7, 10వ అధ్యాయము 18 నుండి 22 వరకు. ప్రభువును నేను వినుచుండగా ఆయన నగరమును శిక్షించు వారలారా, మీరిచ్చటికి రండు, మీ శిక్షాయుధములను కూడా కొనిరండు అని బిగ్గరగా అరచెను. వెంటనే వెలుపలి వైపుననున్న దేవాలయపు ఉత్తర ద్వారము నుండి 6 మనుషులు శిక్షాయుధములతో వచ్చిరి. వారిలో ఒకడు నారబట్టలు తాల్చి వ్రాత పరికరములను నడుమునకు కట్టుకొని ఉండెను. వారెల్లరూ వచ్చి కంచు బలిపీఠము వద్ద నిల్చుండిరి. అంతవరకు కేరూబు దూతల మీద నిలిచి ఉండిన ఇజ్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి ఆలయం ప్రాంగణము చెంతకు వచ్చెను. ఆయన నారబట్టలు తాల్చియున్న వ్యక్తితో, నీవు యెరూషలేము నగరమంతటా సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తు పెట్టమని అనెను. నేను వినుచుండగా ఆయన ఇతర మనుష్యులతో, మీరు ఆయన వెంట నగరములోనికి పోయి ఎల్లరినీ వధింపుడు, ఎవరి మీద జాలి చూపకుడు, ఎవరిని వదిలివేయకుడు, వృద్ధులను, యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు. కానీ నొసటి మీద గుర్తున్న వారిని మాత్రము ముట్టుకునకుడు. నా దేవాలయం వద్దనే పని మొదలుపెట్టుడు అని చెప్పాను.
కనుక వారు దేవాలయం వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి. ఆయన వారితో, మీరు దేవాలయమును అపవిత్రము చేయుడు, దాని ఆవరములను శవములతో నింపుడు, పని మొదలు పెట్టుడనెను. కనుక వారు నగరమున ప్రజలను చంపసాగిరి. ప్రభు తేజస్సు దేవాలయము ప్రవేశ స్థానమును వదిలి ఆ జీవుల మీదికి వచ్చెను. నేను చూచుచుండగా ఆ ప్రాణముల రెక్కలు విప్పి నేల మీద నుండి పైకి లేచెను, చక్రములను వానితో పాటు కదిలెను అని దేవాలయపు తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభు తేజస్సు వానిపై నుండెను. అవి పూర్వము కేబారు నది చెంత ఇజ్రాయేలు దేవుని క్రింద నున్నట్లుగా నాకు కనిపించిన జీవులేనని నేను గ్రహించి తిని. వానిలో ప్రతి దానికి 4 ముఖములు 4 రెక్కలు ఉండెను. ప్రతి రెక్క కింద మనుష్య హస్తం వంటిది ఉండెను. వాని ముఖములు నేను కేబారు నది చెంత చూచిన ముగాల వలె ఉండెను. అవి తిన్నగా ముందుకు నడిచి పోవుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు తేజస్సు ఆకాశంపై వెలుగొందుచుండును. ప్రభు తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ ప్రభు తేజస్సు ఆకాశము పైన వెలుగొందుచుండెను. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ప్రభు నామము వినుతింపబడునుగాక. ప్రభు జాతులన్నిటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. అందరూ ప్రభు తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండెను. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ ప్రభు తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండెను. ప్రేమేసుని సందేశం లోకం గెలిచిన సౌభాగ్యం. ప్రేమేసుని సందేశం లోకం గెలిచిన సౌభాగ్యం. అమరం మధురం నిత్యం నీ వాక్యం. అమరం మధురం నిత్యం నీ వాక్యం. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రేమే యేసుని సందేశం లోకం గెలిచిన సౌభాగ్యం. ప్రేమే యేసుని సందేశం లోకం గెలిచిన సౌభాగ్యం. ప్రభు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి 20 వరకు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు వెళ్ళి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకున్నవాడవగదు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకుని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును.
వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగన సుంకరిగా పరిగణింపము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను పరలోకమందుండు నా తండ్రి వారికి దాని నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధముల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. తన స్నేహితుని కోసం తన యొక్క ప్రాణము ఇచ్చిన వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. క్రీస్తు నాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ప్రాణమంటే తీపి. మనము మరణిస్తున్నామని తెలిస్తే ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి అనేక ఎత్తులు, అనేక హాస్పిటళ్ళు, మనకున్నటువంటి సర్వస్వాన్ని, డబ్బుని, ధనాన్ని అన్నిటినీ కూడా మరి దానం చేయడానికి, ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడు. అది నీ ప్రాణం, నా ప్రాణం. మరి ఈరోజు యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ వాక్యములో మరి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అను ఇతడు పోలాండు దేశస్థుడు, ఒక గురువు. అలానే మరొక ఖైదీ కోసం ఇతడు, నిర్దోషిగా ఉన్నటువంటి ఇతడు ఆ జైల్లో పెట్టబడి బంధింపబడ్డాడు. మరి ఆ ఖైదీని రక్షించడం కోసం యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ వాక్యం అతని యొక్క హృదయములో నాటుకుని పోయింది. యాకోబు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 18-21 వచనాలు చూస్తే, క్రియలు లేని విశ్వాసము నిశ్చయమే. అందుకనే ఇక్కడ ఇతడి విశ్వాసమే కాదు, క్రియలు కలిగినటువంటి విశ్వాసం. ఇదిగో మీరు నాకు అవకాశం ఇచ్చినట్లయితే, ఈ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తనకి భార్య ఉంది, మరి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కనుక నేను ఇక్కడి నుంచి ఆ పిల్లలను చూడలేనని ఏడుస్తున్నాడు. అతనికి బదులు నేను మరణిస్తానని ఈ యొక్క మ్యాక్సిమిలియన్ కోల్బే ఆ యొక్క అధికారులను అడిగారు. మీరు ఎవరు అని అడగగా, నేను ఒక కథోలిక గురువుని అని చెప్పి ఉన్నాడు. చివరికి అతడు అంగీకరించాడు. మరి ఆ విధముగా తన యొక్క తోటి ఖైదీ కోసం, ఒక పాపిగా ముద్ర వేయబడినటువంటి ఇతడు తన తోటి ఖైదీ కోసం ప్రాణాలను సమర్పించున్నాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క భక్తుడు కూడా యేసు ప్రభు చెప్పినట్లు ఇతరులను, తన యొక్క కారాగారంలో ఉన్నటువంటి తోటి సేవకులను, ఖైదీలను దేవుని గురించి చెప్పాడు. వారికి దేవుని యందు, క్రీస్తు యందు భయభక్తులు నేర్పించున్నాడు. అలానే మరి తను జైలుకి రాకముందు కూడా మరీ తల్లి నిష్కలంక మరీ మాత యందు ఎంతో భక్తిని కలిగి ఉన్నాడు. అనేక విషయాలను మరి కొన్ని రచనల ద్వారా, కొన్ని మ్యాగజైన్స్, పత్రికల ద్వారా కూడా ప్రపంచానికి చాటి చెప్పి ఉన్నాడు. కనుక మరీ తల్లి ఏ విధముగానైతే తండ్రి యొక్క చిత్తాన్ని పాటించిందో, ఈ మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే అను ఇతడు కూడా ఒక గొప్ప గురువుగా అనేక సేవలను మరీ తల్లి ప్రార్థనా సహాయముతో నీవే విధముగా తండ్రి చిత్తం పాటించావో, నేను కూడా నీ యొక్క ఇష్టము, నీ యొక్క చిత్తానికి అనుగుణముగా నీ కుమారుని యొక్క సేవను చేస్తాను, నాకు నీ యొక్క సహాయం కావాలని మరీ తల్లిని ఏడుకునేవాడు. అనేక మంది మరి అతన్ని ఫాలో అవుతూ, అతను అనుసరిస్తూ దేవుని యొక్క సువార్తను, సత్య సువార్తను బోధించున్నారు. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా
పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఇతని గురించి ఒక చక్కని వాక్యాన్ని చెప్పి ఉన్నారు. ఏ ప్రాఫెట్ ఫర్ ద న్యూ మిలేనియం. ఈ యొక్క శతాబ్దానికి ఇతడు ఒక గొప్ప పునీతుడు, దేవుని యొక్క సాక్షి అని చెప్పి ఉన్నారు. కనుక మనందరము కూడా ఈ పునీతుని యొక్క పండుగను జరుపుకొనుచుండగా నీవు నేను ఎంతవరకు మన యొక్క తోటివారు, వారు మంచివారు కావచ్చు చెడ్డవారు కావచ్చు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాము, వారి గురించి సహాయ సహకారాలు అందిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి నిజముగా చెప్పాలంటే ఇటువంటి పునీతులు మన కథోలిక శ్రీ సభలో అనేక మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. కనుక వారందరూ పునీతులు కాగలిగినప్పుడు నీవు నేను ఎందుకు పునీతుడు లేక పునీతురాలు కాలేము. కనుక ఇక నుంచైనా మనం ఒక ప్రార్థనే కాదు, ఒక జపాలే కాదు, ఒక పూజలే కాదు, మనకు తోచిన విధముగా చిన్న చిన్న పనులను ఇష్టముతో ప్రేమతో చేసేటప్పుడు తప్పకుండా మనము కూడా ఆ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే కలిసి ప్రార్థన చేయండి, అక్కడ నేను ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు మన కష్టాల్లో బాధల్లో అన్ని విధాలుగా కూడా తోడునేడుగా ఉండటానికి యేసు ప్రభు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధమే. మరి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? కలిసి ప్రార్థన చేయడానికి ఒక కుటుంబముగా ఒక సంఘముగా ప్రార్థనలో పూజాబలిలో పాలు పంచుకోవడానికి మరి ఆ ఐక్యత మనకు ఉందా? లేని ఎడల పితాపుత్ర పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఏ విధముగానైతే ఐకమత్యము కలిగి మనకు ఒక సుమాత్రకునిచ్చారు, అలానే యేసు మరియా జోజప్ప గారు ఏ విధముగానైతే వారి యొక్క కుటుంబ జీవితాన్ని వారికి తోచినటువంటి ఉన్నటువంటి ఆ యొక్క సదుపాయాలతో మరి దేవుని యొక్క చిత్తానికి తల ఒగ్గి ఉన్నారు. వారు గొప్ప పునీతులుగా ఉన్నారు. అలానే పునీత మ్యాక్సిమిలియం మరియా కోల్బై గారి వలె మనము కూడా మన యొక్క జీవితాలను మన కోసమే కాకుండా పరుల కోసము, కష్టంలో ఉన్నవారి కోసము, పాపుల కోసము ఈ జీవితాన్ని మరి దారపోయడానికి, చివరికి మన ప్రాణాలను కూడా క్రీస్తు యొక్క సేవకులుగా ఇవ్వడానికి సిద్ధముగా ఉండాలని నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. కనుక ఇక నుంచైనా క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ ఆజ్ఞను మన యొక్క అనుదిన జీవితంలో పాటిస్తూ దేవునికి ప్రియమైన కుమారులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కుటుంబ జీవితంలో నూరంతులుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు,
పరిమళించు ప్రేమనొసగు మదిలో నాటావు. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు. పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు. జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు. నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు. నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు. నీవు జీవించు. అందమైన జీవితం దేవాని కానుక. ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను నీకు సమర్పించుచున్నాం. పునీత మ్యాక్సిమిలియాన్ ఆదర్శము ద్వారా ఈ దివ్య బలిలో మా జీవితములను నీకు సంపూర్ణముగా అర్పిస్తూ ఉన్నాం. మాకును నీకు పరిపూర్ణ అర్పణగా సమర్పించుకున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోను ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన వేద సాక్షి అయిన పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో నైకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలియగు మరీ మాతతోను, ఆయన భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక జపాన్ని భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా లోకొందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు ఒసగును, దినదినము నడిపించును.
ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు, ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు. లోకొందమా లోకొందమా ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన మమ్మును త్రీకరింపుము. పునీత మాక్సిమిలియాను కోల్బే అంతరంగములోని దివ్య ప్రేమకు కారణమైన ఈ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవయందు నిమగ్నమై ఉండునట్లు మాకు బలమును వసగుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా. పాడు జన్మకు ఇంతకంటే పరమ మార్గము లేదురా. పాడు జన్మకు ఇంతకంటే పరమ మార్గము లేదురా. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా.
దేవదేవుని దీవెనలతో యేసునాథుని కనియరా. దేవదేవుని దీవెనలతో యేసునాథుని కనియరా. కన్యయై గర్భము ధరించిన పరమ పావన సాధ్విరా. కన్యయై గర్భము ధరించిన పరమ పావన సాధ్విరా. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా. దేవమాతను వేడరా జన్మ సార్థకమందురా.